ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు తన కుమారుడైనటువంటి యోనాతాను దావీదు పట్ల తన వైఖరి, తన యొక్క పనులు, తన మాటలు ఏ విధంగా ఉన్నాయో ఈ విషయాలు మనం ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం. యోనాతాను అనగా యెహోవా అనుగ్రహించును అని అర్థం. దావీదు అనగా ప్రియుడు అని అర్థం. దావీదు ఎవరికి ప్రియుడిగా ఉన్నాడంటే దేవునికి ప్రియుడిగా ఉన్నాడు. యోనాతాను అనగా యెహోవా అనుగ్రహించును. ఎవరి కోసం అనుగ్రహించాడు యోనాతాను అంటే దావీదు కోసమే యోనాతాను అనుగ్రహించాడు అనిపిస్తుంది. అలాగ ఉంటుంది. మనం ధ్యానం చేసేటువంటి మాటల్లో ఈ విషయాలు మనము ధ్యానం చేయవచ్చు. వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు చదువుతున్నాను, గమనించండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ 4 వచనాల్లో 4 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యోనాతాను హృదయము దావీదు హృదయముతో ఏమైందట? కలిసిపోయింది అన్నాడు. హల్లెలూయా. మనసు కలవాలంటారు కదా. మనిషి కలిస్తే ఏదైనా ఒక పని అవుతుంది. చెయ్యి కలిస్తే ఏదో ఒక పని అవుతుంది. హృదయం, ఆయన హృదయము ఈయన హృదయం రెండు కూడా ఏమైపోయినాయంట? కలిసిపోయినాయి. ఈయనకు ఆయనకి ఏమన్నా సంబంధం ఉందా అని అంటే ఏ సంబంధాలు ఏమి లేవు. దావీదేమో యూదా గోత్రానికి చెందినవాడు, యోనాతానేమో బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఈ రోజుల్లో ఒక తల్లి పిల్లలైనా సరే వాళ్ళ మనసులు కలవు, వాళ్ళ మాటలు కలవవు, వాళ్ళ ఆలోచనలు కలవవు కదా. చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ఒక వంశానికి చెందిన వారైనా సరేగాక, ఒక గోత్రానికి చెందిన వారైనా సరేగాక, వారంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. అయితే ఇక్కడ యోనాతాను హృదయము దావీదు యొక్క హృదయంతో కలిసిపోయిందంట. అయితే యోనాతాను తండ్రి అయినటువంటి సౌలు హృదయము దావీదు హృదయానికి చాలా వ్యతిరేకంగా ఉంది. దావీదుకు వ్యతిరేకంగా లేక సౌలుకు వ్యతిరేకంగా అనిపిస్తున్నటువంటి దావీదుతో సౌలు కుమారుడైన యోనాతాను హృదయం కలిసిపోవడం అనేది ఎంత గొప్ప కార్యం ఇక్కడ మనం ఆలోచన చేయాలి. తండ్రి ఒకవేళ ఎవరి మీద పగబడితే నెక్స్ట్ జనరేషన్ కూడా ఏం చేస్తుంది? వాళ్ళు కూడా పగబడతారు కదా. కానీ ఇక్కడ యోనాతాను పగబట్టినట్టుగా కనపడటం లేదు. యోనాతాను నిజంగా తనకు వ్యతిరేకంగా ఉన్నట్టు కనపడలేదు. ఇది ఏ సందర్భంలో జరిగింది అని అంటే గొలియాతును చంపిన తర్వాత ఎవరు ఈ వ్యక్తి, ఈ చిన్నవాడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అని తెలుసుకున్న తర్వాత అప్పుడు దావీదు చెప్పాడు, అయ్యా నేను నీ దాసుడైన యెషయి కుమారుని నేను అని చెప్పిన తర్వాత ఆయనకి ఇష్టమనిపించింది. ఆయన యొక్క ఇంటిలో ఉంచుకున్నాడు. ఎవరిని? దావీదును ఇంటిలో ఉంచుకున్నాడు. యోనాతాను యొక్క తండ్రి అయినటువంటి సౌలు దావీదు ఇలా మాట్లాడుతున్నారో వాళ్ళు మాట్లాడుతుండగానే యోనాతాను హృదయం ఎవరితో కలిసిపోయిందంట? దావీదుతో కలిసిపోయింది. రెండో విషయాన్ని మనం గమనిస్తే యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడంట. భావించుకొని అతన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. తన పట్ల ప్రేమించడం లేక తన పట్ల ప్రేమను చూపించడం మొదలుపెట్టాడు. మూడవదిగా మనం గమనిస్తే 3వ వచనంలో రాయబడింది, అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేశాడు. 4వదిగా యోనాతాను యొక్క దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును దావీదునకు అనగా తన యుద్ధ సామాగ్రిని దావీదుకి ఇచ్చేశాడు. బాగా గమనించండి. ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే గాక ఏదో ఒకటి ఇవ్వగలుగుతాం, కానీ అన్నీ ఇవ్వగలుగుతామా? ఎవరికి ఇవ్వలేము. ఒకవేళ ఇవ్వాలనే మనసు వచ్చినా సరే వాళ్ళకి ఇస్తే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటాం లేదా? కానీ ఇక్కడ యోనాతాను తన జీవితంలో ఆ కత్తిని ఇచ్చేశాడు, ఆ విల్లుని ఇచ్చేశాడు, ఆ నడికట్టుని ఇచ్చేశాడు, ఆ దుప్పటిని కూడా ఇచ్చేశాడు. అంటే పరిపూర్ణంగా వాటికి ఇచ్చేశాడు. కారణం ఏంటి అంటే ఆయన హృదయము ఈయన హృదయంతో ఏమైపోయింది? కలిసిపోయింది. అందుకే
మనుషులు కలవడం కాదు, మనసులు కలవాలి, హృదయాలు కలవాలి అనే సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిన కారణాన్ని బట్టి ఆయన దావీదుని ఏం చేశాడు? ఆయన దావీదుని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడంట. ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణ స్నేహితుడు అంటే నీ కోసం నేను నా ప్రాణమైన పెడతా, కానీ నీ ప్రాణం పోడితే నేను తట్టుకోలేను అన్నంతగా యోనాతాను ప్రేమించాడు. అయితే ఇక్కడ ఒక 4 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన దుప్పటి ఇచ్చాడు. రెండోదిగా కత్తినిచ్చాడు. మూడోదిగా విల్లునిచ్చాడు. నాలుగోదిగా నడికట్టునిచ్చాడు. ఈ 4టిని ఒకసారి ఆలోచన చేస్తే దుప్పటి దేనికి సాదృశ్యం అని అంటే అధికారానికి సూచన. రెండవదిగా కత్తి దేనికి గుర్తు అంటే తన విజయానికి గుర్తు. అది విజయానికి గుర్తు. యోనాతాను యొక్క కత్తి ఎక్కడికి వెళ్ళినా సరే శత్రువులను ఏం చేసిందంట? జయించేసింది. తనకు విజయాన్ని ఇచ్చేటువంటి కత్తిని కూడా దావీదునికి ఇచ్చాడు. కారణం ఏంటి అంటే ఈయన హృదయంతో కలిసిపోయి అతన్ని ప్రేమిస్తూ తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని తనతో నిబంధన చేసుకున్నాడు కాబట్టి ఆయన కత్తిని కూడా ఇచ్చేసాడు. మూడోదిగా విల్లు రాయబడి. విల్లు అంటే తెలుసు కదా, బాణం వేస్తారు కదా, విల్లు. ఈ విల్లు దేనికి సాదృశ్యం అంటే వారి యొక్క ఆధ్యాత్మికమైన బంధానికి గుర్తు. నువ్వు నేను ఒకటే అనడానికి, మన ఇద్దరం ఒకటే అనడానికి గుర్తుగా విల్లు. ఆ విల్లులో 2 ఉంటాయి చూడండి. ఒకటేమో బాణం ఉంటుంది, రెండోది ఏముంటుంది? విల్లు కూడా ఉంటుంది. విల్లు బాణం 2 కలిస్తే ఏమవుతుంది? ఎవరైనా పక్షిని కానీ దేనైనా కానీ గురి చూసి వేయగలుగుతారు. ఒకవేళ విల్లు ఒక్కటే ఉండి ఒకవేళ బాణం లేదనుకోండి, కష్టం కదా. కాబట్టి విల్లు బాణము అంటే మన ఇద్దరం ఎట్లుండాలంటే, నువ్వు విల్లు అయితే నేను బాణంగా ఉండాలి, నువ్వు బాణంగా ఉంటే నేను విల్లుగా ఉండాలి అన్నట్టుగా వారిద్దరి మధ్యలో ఏమో కలిగింది? ఆధ్యాత్మికమైన బంధం కుదిరింది. ఇక 4వది ఏంటంటే నడికట్టు కదా. నడికట్టు కూడా దేనికి సాదృశ్యం అంటే ఒక నిబంధనకు, లేకపోతే ఒక వడంబడిక గుర్తు. సాధారణంగా మనం చూస్తే పెళ్ళిళ్ళలో గుర్తుకి ఇస్తారు. దేనికి ఇస్తారు? పెళ్ళికి గుర్తుగా ఏమి ఇస్తారు? నా పెళ్లి భార్యనుగా నేను చేసుకున్నటకు నేను ఏం చేస్తున్నా? ఈ ఉంగరమును ఈమెకు నేను ధరింపజేస్తున్నాను. నా పెళ్లి భర్తనుగా నేను స్వీకరించుట కొరకై ఇదిగో ఈ ఉంగరము నేను ధరింపజేస్తున్నాను అని రకరకాలుగా చేస్తూ ఉంటారు నిబంధనలు. అంటే ఏదైనా సరే ఒక గుర్తుగా ఉండడానికి అవన్నీ కూడా ఒకటో లేక 2 ఏదో ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రము ఆయన 4 ఇచ్చేసాడు. దుప్పటి ఇచ్చేసాడు, కత్తి ఇచ్చేసాడు, విల్లు ఇచ్చేసాడు, నడికట్టి కూడా తను ఇచ్చేసాడు. అంటే ఎంత త్యాగం ఉంటే చేయాలి చేయండి ఈ పని. ఒక స్నేహితుని కోసమై మరొక స్నేహితుడు ఇంతగా ఇవ్వగలడా అని అంటే ఇవ్వగలడు, ఇచ్చాడు. అందుకోసమే యోనాతాను మంచి ఫ్రెండ్ అన్నాడు. యోనాతాను దావీదుకు చాలా మంచి స్నేహితుడైపోయాడు. ఈ సంగతి రాజుకు తెలిసింది. ఏ సంగతి? తనకు స్నేహితుడైపోయాడు వీడు, తనతో స్నేహం చేస్తూ ఉన్నాడు, తనకి ఇవన్నీ కూడా ఇచ్చేసి ఉంటాడని ఆయన గుర్తుపట్టి ఒక రోజున దావీదును చంపాలని సౌలు ఆలోచన చేసి ఆ ఆలోచనను తన కుమారుడైన యోనాతానుకు చెప్పేశాడు. చూడండి, నీ స్నేహితుడిని చంపడానికి నీ ఇంటి వారు ఆలోచన చేసి నీకే చెబితే నీ స్నేహితుడిని చంపుతావా? ఇప్పుడు యోనాతాను దావీదు మనసుతో దావీదు హృదయంతో కలిసిపోయిన యోనాతానికి తన తండ్రి అయిన సౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? దావీదును మనము చంపాలన్నాడు. 19వ అధ్యాయంలోకి రండి. 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అంతటా సౌలు మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టం గలవాడయుండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీ ఉన్న చేనులో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన యెడల దానిని నీతో తెలియజెప్పుదును అన్నాడు. అంటే ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాడు కాబట్టి వెంటనే ఏం చేశాడు? ఇదిగో నా తండ్రి అయినటువంటి సౌలు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాను, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి రహస్య స్థలం దాగి ఉండమని చెప్పాడు. చెప్పిన తర్వాత యోనాతాను దావీదు గురించి తన తండ్రి అయిన సౌలుతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే ఇప్పుడు చదువుకుందాం. 4వ వచనం.
యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి, నిజంగా దయగల మాటలు ఏం చేస్తాయి? మనిషిని ధైర్యపరుస్తాయి కదా. దయగలిగిన మాటలు హృదయంలో ఆనందాన్ని కలుగజేస్తాయి కదా. మన మాటలు ఎలా ఉంటున్నాయో ఆలోచన చేయాలి. దయగా మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. నెంబర్ 1 ఏం చెప్పాడు? 4వ వచనం. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసిన వాడు కాక బహుమేలు చేసిన గనక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలుకందరికి గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూసి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నువ్వెందుకు పాపము చేయదు అని మనవి చేయగా. అంటే ఇక్కడ 4-5 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నెంబర్ 1 ఏంటంటే, నాయనా సౌలా తండ్రి, దావీదు ఏం చేశాడు? అసలు నీ విషయంలో ఏ తప్పిదము కూడా ఆయన చేయలేదు. ఏ తప్పిదము చేయలేదు. రెండవదిగా ఆయన అన్నాడు, ఆయన మేలు చేశాడు. ఎవరికి? మనకందరికీ మేలు చేశాడు. ఎవరు? దావీదు మేలు చేశాడు. మూడవదిగా ప్రాణమునకు తెగించినవాడు. ప్రాణమునకు తెగించినవాడు. ఒక స్నేహితుని గురించి, ఆ స్నేహితుని చంపాలని తండ్రి ఆలోచన కలిగినటువంటి తన తండ్రితో తన స్నేహితుడి గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నావు చూడండి. చాలాసార్లు మనం మన గురించి గొప్పగా మాట్లాడాలనుకుంటాం, కానీ మన స్నేహితుల గురించి మరొకరు గొప్పగా మాట్లాడుతుంటే ఓర్వలేం. సౌలు జీవితంలో జరిగింది అదే కదా. ఆ స్త్రీలందరూ ఎదుర్కొని వచ్చి సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నప్పుడు ఆయనకు విషపు చూపు చూశాడంట. అవునా కాదా? మన ఎదుట మనల్నే పొగుడుతుంటే గొప్ప, కానీ ఏరే వారిని పొగుడుతుంటే మనకు చాలా మనసులో అదొక రకమైన గందరగోళం ఉంటుంది. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ సౌలు దావీదుని చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన కలిగి ఉన్నటువంటి ఆ సౌలుతో తన కుమారుడైన యోనాతాను దావీదు గురించి ఏం మాట్లాడుతున్నాడు? దావీదు నీ విషయంలో ఏ తప్పిదమో చేయలేదు. రెండోదిగా అతడు మేలు చేశాడు అన్నాడు. మూడోదిగా ఆయన ప్రాణమునకు తెగించినవాడు అన్నాడు. గొలియాతుతో పోరాడాలంటే ప్రాణం తెగించాల్సిందే. ఎవరితో కాలేదు కదా. ప్రాణానికి తెగించినవాడు. మూడోదిగా అతను ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేశాడు. ఇశ్రాయేలుకు ఏం చేశాడు? రక్షణ కలుగజేశాడు. అలాగే ఐదవదిగా ఆయన నిరపరాధి. నిరపరాధి, అతనిలో ఏ తప్పిదమో కూడా లేదు అనే విషయాలను తన తండ్రి అయినటువంటి సౌలుతో యోనాతాను మాట్లాడుతున్నాడు. ఈ 5 విషయాల్లో యేసు ప్రభువారిని కూడా మనం చూడవచ్చు. యేసు ప్రభువారిని ఎలా చూడవచ్చు అంటే, మొదటిది ఏంటంటే, నీ విషయంలో ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు కదా. మరి యేసు ప్రభువారు కూడా ఏమైనా తప్పిదం చేశాడా? ఆయన శిలువ మరణం పొందాడు. ఏ తప్పిదం ఆయన చేయలేదు. పితృపత్రిక 2వ అధ్యాయము 22వ వచనం నుంచి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునని రాయబడి. అంటే యేసు ప్రభు వారు కూడా ఏ తప్పిదము చేయనివాడు, ఏ పాపము చేయనివాడు అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా ఒక దొంగ ఇలా మాట్లాడాడు. లూకాసు సువార్త 23వ అధ్యాయము 41వ వచనం చదువుదాం. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు. అంటే సిలువలో ఉన్న 2 దొంగల్లో ఒక దొంగ అంటున్నాడు, మనం చేసిన దానికి ఇది సరిపోయిందే, కానీ మనం చేసిన తప్పిదానికి సిలువ మరణం సరిపోయింది, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఏ తప్పిదము చేయలేనటువంటి యేసుక్రీస్తు వారిని నీవు నేను కలిగి ఉన్నామంటే ఎంత ధన్యులమో కదా. దావీదు ఏ తప్పిదము చేయలేదని యోనాతాను సౌలు దగ్గర చెప్పినట్టుగా, సిలువలో వేలాడుతున్న ప్రభును చూసి మరి ఒక దొంగ ఇంకొక దొంగతో మాట్లాడుతున్నాడు, ఆయనలో ఏ తప్పిదము కూడా లేదు అని మాట్లాడాడు. అలాగే పేతురు భక్తుడు ఆయనలో ఏ పాపము కూడా లేదు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఏ తప్పిదము చేయని వాడు దావీదైతే, యేసు ప్రభువారు కూడా ఏ తప్పిదము కూడా చేయని వాడిగా ఉన్నాడు. రెండోదిగా ఆయన మేలు చేశాడు. ఎవరికి మేలు చేశాడు? దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ అందరికీ, యోనాతానికిని, సౌలుకుని, అక్కడున్న ప్రజలందరికీ కూడా దావీదు ఏం చేశాడు? మేలు చేశాడు. అందుకే 3వ యోహాను పత్రిక 11వ వచనంలో ఏముంటుందంటే, మేలు చేయువాడు
దేవుని సంబంధి అని రాయబడింది. కీడు చేయవాడు అపవాది సంబంధి. మన జీవితంలో మేలు చేస్తున్నామా లేక కీడు చేస్తున్నామా పరీక్షించుకోవాలి మనం. దావీదు భక్తుడు తన జీవితంలో మేలే చేశాడు కానీ ఎవరికి ఆయన కీడు చేసిన వాడు కాడు. యేసు ప్రభు వారు కూడా మేలే చేశాడు కానీ ఎవరికి కీడు ఆయన చేయలేదు. ఆ విషయాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన అన్నదే దేవుడు ఆయనకు తోడయుండెను గనక ఆయన మేలు చేయిచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెనని రాయబడింది. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మేలు చేశాడు. ఎలాంటి మేలు చేశాడంటే అపవాది చేత పీడించబడిన వారందరినీ కూడా ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. ఏం చేశాడంటమ్మా? స్వస్థపరిచాడు. స్వస్థపరచుట అనేది మేలు. ఒకరి ఆకలి తీర్చడం అనేది మేలు. ఒకరికి దానం చేయడం అనేది మేలు. ఒకరికి మేలు చేయడం అనేది చాలా దైవ సంబంధమైన లక్షణం. ఈ దైవ సంబంధమైన లక్షణము దావీదు జీవితంలో చూసాము. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కూడా చూస్తున్నాం. ఆయన కూడా ఏం చేశాడు? మేలు చేశాడు. నా జీవితంలో ఇతరులకు మనం ఏం చేయాలి? మేలు చేసేవారిగా ఉండాలి కానీ కీడు చేసేవారిగా ఉండకూడదు. మూడవదిగా దావీదు ప్రాణమునకు తెగించిన వాడట. ప్రాణమునకు తెగించి నా ప్రాణం పోతే పోయింది గాక, నా ప్రాణం పోతే పోయింది గాక. దేవుని ప్రజలైన ఇశ్రాయేలును దూషించుటకు వాడెవడు? సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? నిశ్చయంగా నేను నీ మీదకి వస్తున్నాను, నిశ్చయంగా నేను నీ మీదకి వస్తున్నాను, నిన్ను చంపేస్తాను, నీ తల తెగ నరికి వేస్తానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వెనక్కి. గొలియాతు నవ్వుతున్నాడు, ఇక వాడు పారిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాడని. కానీ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒడిసెల్లో రాయి పెట్టి ఎరగెర తిప్పి కొడితే వాడు పడిపోయాడు. ప్రాణముకు తెగించని వారు ఈ పని చేయలేరుపులేరా? ప్రాణమునకు తెగించాడు దావీదు భక్తుడు, గొలియాతును జయించాడు. అలాగనే యేసు ప్రభు వారు కూడా ప్రాణమునకు తెగించి తన ప్రాణమును పెట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 13వ వచనం. జీతగాడే గనక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోను. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. తర్వాత 15వ వచనంలో, తండ్రి నన్ను ఎలాగ ఎరుగునో నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అన్నాడు. 18వ వచనంలో అంటాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదని ప్రభువైన యేసయ్య చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ప్రాణమునకు తెగించి ఆయన ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు కలువరిశిలో తన ప్రాణమును అర్పించాడు. అనగా తన రక్తమును మన కొరకు ఆయన ధారపోశాడు. కాబట్టి ప్రాణము తెగించిన దావీదు వలె ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రాణముకు తెగించి తన ప్రాణమును నీ కొరకు నా కొరకు బదులుగా తన ప్రాణమును సిలువలో ఆయన అర్పించాడు. 4వదిగా ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేశాడు. ఎవరు? దావీదు. ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేశాడు. అలాగున యేసు ప్రభు వారు కూడా ఆయన రక్షణ కలుగజేశాడు. ఎవరికి అంటే ఇశ్రాయేలుకే కాదు, సర్వమానవాళి కొరకు ఆయన రక్షణ కలుగజేశాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో, మరి ఎవరి వలనైనా రక్షణ కలుగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అన్నాడు. మరికొన్ని భాగాల్లో చూస్తే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును అన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఇశ్రాయేలుకే కాదు కానీ సర్వమానవాళి కొరకే రక్షణ కొరకై ఆయన లోకానికి వచ్చాడు. లూకాసు సువార్త 19:10 రాయబడి, నశించిన దాన్ని వెదకి రక్షించడం కొరకై మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను. కాబట్టి ఇశ్రాయేలు రక్షణ కొరకై యేసు ప్రభు వారు వచ్చాడని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించడం కొరకే అని రాయబడింది అక్కడ. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు
పెట్టుదు అన్నాడు. చూడండి, తన ప్రజలను అన్నాడు కదా. తన ప్రజలు అనగా ఒక ఇశ్రాయేలే కాదు తన ప్రజలు, భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలైన ప్రతి మానవాళి కొరకై యేసు ప్రభు వారు తన శిలువలో తన ప్రాణమును అర్పించి రక్షణ అనుగ్రహించాడు. అందుకోసమే ఈ రోజున నీవు నేను రక్షణ పొందాం. అన్యులమైనటువంటి మనము, విగ్రహారాధికులైన మనము, లోకంలో పాపములు శాపములు కొట్టుకోబోల్సిన మన జీవితాలని యేసు ప్రభు వారు రక్షించాడు. ఆనాడు ఇశ్రాయేలుని ఫిలిష్తీయుల చేతుల నుంచి దావీదు ఎలాగ రక్షించాడో, అలాగే అపవాదైన సాతాను బంధకంలో నుంచి, సాతాను యొక్క బంధకాల నుంచి, లోకంలో నుంచి, పాపంలో నుంచి యేసు ప్రభు తన రక్తం చేత ఆయన నిన్ను నన్ను కూడా రక్షించాడు. ఇక ఐదవదిగా దావీదు నిరపరాధి. దావీదు ఎవరు? నిరపరాధి. అంటే ఆయనలో ఏ తప్పిదము కూడా లేదు అనే సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటను యేసు ప్రభు వారి జీవితాలు కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27:3-4 వచ్చిన చదివితే, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి, నువ్వే చూసుకొని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిబెట్టుకొని నన్ను మాట చూస్తాం. అనగా యేసు ప్రభు వారిని 30 వెండి నాణెములకు అమ్మినటువంటి ఇస్కరియోతు యూదా చచ్చిపోయే ముందు యేసు ప్రభు గురించి ఏమిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన నిరపరాధి, నిరపరాధి రక్తమును నేనేం చేశాను, అప్పగించితనే అని పశ్చాత్తాపడి ఉరేసుకుని చచ్చిపోయాడు. పశ్చాత్తాపడి ఒకవేళ ప్రభుని వేడుకుంటే అవకాశం ఉండేదేమో కానీ ఉరి వేసుకొని చనిపోయాడు. నిన్ననే ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియోలో ఒక బ్రిడ్జి ఉంది, అవతలకి యువతలకి ఒక బ్రిడ్జి ఉంది, మనుషులు అటు ఇటు దాటాలి. భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుతున్నారు, వారితో పాటు ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు ముందే భర్త కొడుతున్నాడు, ఈమె కూడా తప్పించుకుంటుంది. ఇంకా గట్టిగా కొట్టేసరికి ఆ బాధ తట్టుకోలేక ఆమె ఏం చేసింది తెలుసా, ఆ పిల్లోని ఇట్లా ఎత్తుకొని అమాంతంగా ఆ నదిలోకి దిగి చచ్చిపోయింది. ఆమె చనిపోయింది, కుమారుడు కూడా చనిపోయాడు. అంటే తన జీవితం మీద విరక్తి వచ్చేసింది ఆమెకి. ఇంకా ఏం బ్రతకడం ఎందుకు, ఇలాంటి తాగుబోతున్నా బ్రతకెందుకు అనుకొని ఆమె చేసింది. ఒకవేళ చేసింది నో ప్రాబ్లం, ఆమె లోకస్తురాలు కాబట్టి. దేవుడు నమ్ముకున్న మన జీవితాలు ఇలాంటి పరిస్థితులు వస్తే మనం చేయొచ్చా? ఇలాంటి ఎంత మాత్రం కూడా చెయ్యకూడదు. అలా చేశామంటే మనం ఏమవుతాం, దేవుని దగ్గర అపరాధులమవుతాము. నిరపరాధులుగా ఉండడానికి దేవుడు తన నిరపరాధ రక్తమును అపరాధులమైన మన కొరకే దారపోసాడు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు వారు నిరపరాధి. దావీదు గురించి యోనాతాను మాట్లాడిన ప్రతి మాటలో యేసు ప్రభు వారిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సౌలు ఎవరు? యోనాతాను యొక్క తండ్రే, కానీ తన ఉద్దేశాలు వేరున్నాయి. దావీదు పట్ల యోనాతాను ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. కానీ ఇద్దరు తండ్రి కుమారులే, కానీ ఆ తండ్రి ఏమో శత్రువులాగా భావిస్తున్నాడు దావీదుని, కానీ యోనాతాను మాత్రం మిత్రుడిగా భావిస్తున్నాడు. నిజమే ప్రియులారా, మన జీవితాల్లో చాలామంది మనల్ని ఒకింటి వారే ఒకరేమో మన మిత్రులుగా చూడవచ్చు, ఒకరు మన శత్రువులుగా భావించుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మనం ఎలా ఉన్నాము? నిజంగా దావీదు గురించి యోనాతాను చెప్పిన ప్రతి మాట నిజమే అనిపిస్తుందా, అబద్ధం అనిపిస్తుందా మనకి? నిజమే, ఖచ్చితంగా నిజమే. నిజం లేకపోతే యోనాతాను చెప్పడు. కాబట్టి నీకు దేవుడిచ్చిన స్నేహితుల గురించి నిజం మాట్లాడు. నీకు దేవుడిచ్చిన స్నేహితుల గురించి అబద్ధాలు చెప్పి నలుగురితో మంచి వాళ్ళని అనిపించుకోవడానికి కోసమే ఏదో ప్రయత్నాలు చేయకూడదు. వారిలో ఎలాంటి వారైతే అలాగే మాట్లాడంతే. వాళ్ళ గురించి పొగడడం కాదు ఇక్కడ. యోనాతాను దావీదు గురించి ఏం పొగడలేదు ఇక్కడ. ఉన్న వాస్తవాన్ని, ఉన్న నిజాలు చెప్తున్నాడు. ఆయన నీ విషయంలో ఏ తప్పిదమో చేయలేదు. ఆయన మేలు చేశాడు, ప్రాణానికి తెగించాడు. ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేసిన ఆయన నిరపరాధయ్యా. ఆయన ఎందుకు తరుముతావు, ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నావు అని సౌలుకు యోనాతాను చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఆయన వదిలేశాడు. వదిలేసిన తర్వాత అందరితో ఆగిపోయాడంటే మరలా ప్రయత్నం చేశాడు దావీదుని చంపడానికి. మరలా ప్రయత్నం చేసినప్పుడు దావీదు నిజంగా పారిపోయాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 20:5 నుంచి. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయం చేసుకున్న వేళకు ఒక పనివాణ్ణి పిలుచుకొని పొలంలోనికి పోయెను. నీవు పరిగెత్తుకొని పోయి నేను 1000 బాణములను వెదుకుమని ఆ పనివానితో అతడు చెప్పగా, వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణం అవతలకు వేసెను. అయితే వాడు యోనాతాను వేసిన బాణం ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనక నుండి కేక వేసి, బాణము నీ అవతల ఉన్నదని చెప్పి వాని వెనక నుండి కేక వేసి, నీవు ఆలస్యం చేయక దబ్బున రమ్మనెను. యోనాతాను పనివాడు
బాణములను కూర్చుకొని తన యజమాని యొద్దకు వాటిని తీసుకొని వచ్చెను గాని సంగతి ఏమీ వానికి తెలియక ఉండెను. యోనాతానుకును దావీదునకు మాత్రమే ఆ సంగతి తెలిసి ఉండెను. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణము తీసుకొని పోమని వానితో చెప్పి పంపెను. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారిని ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకొని ఉన్నాము గనక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయాను. అనగా ఇక్కడ దుఃఖములో ఉన్నటువంటి దావీదును యోనాతాను ఓదార్చాడు. మొట్టమొదటిగా దావీదు గురించి సౌలుకు ఏం చెప్పాడు? మంచి మాటలను చెప్పాడు. తన గురించి మంచి విషయాలు మాట్లాడాడు. రెండవదిగా దావీదును చంపుతాడని నిర్ధారణ జరిగిన తర్వాత ఆయన ఏడుస్తున్నప్పుడు యోనాతాను నువ్వు నెమ్మదిగా ఉండని అతన్ని ఓదార్చి అతను ఏం చేశాడు? పంపించేశాడు. ఇది రెండవ భాగం. మూడవదిగా యోనాతాను దావీదు గురించి ఏం చేశాడో చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపును అరణ్యమున ఒక పర్వతమందును నివాసం చేయుచుండెను. సౌలు అనుదినం అతని వెదికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. ప్రాణము తీయటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నువ్వు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలుకు రాజు వగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతన్ని బలపరిచెను. హల్లెలూయా. అనగా మూడవదిగా యోనాతాను పరారులో ఉన్నటువంటి దావీదును యోనాతాను ఏం చేశాడు? బలపరిచాడు. అంటే ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి బలపరిచాడు. దేవుని బట్టి బలపరుస్తూ ఆయన చెప్పిన మాటలు ఏంటో తెలుసా? నా తండ్రి నిన్ను పట్టుకోలేడు అన్నాడు ఒకటి. రెండవది అన్నాడు నీవు భయపడవద్దు అన్నాడు. మూడవదిగా పరారులో ఉన్నటువంటి దావీదును చూసి నువ్వు ఇశ్రాయేలుకి ఏమవుతావు? రాజు అవుతావు అన్నాడు. నాలుగవదిగా నేను నీకు సహకారిని అవుతాను, అంటే నేను నీకు తోడుగా ఉంటానని యోనాతాను దావీదుతో మాట్లాడాడు. హల్లెలూయా. తండ్రికి ఎవరైనా శత్రువుగా ఉంటే కుమారుడు కూడా ఏమవుతాడు? శత్రువు అవుతాడా లేదా? ఖచ్చితంగా. కానీ ఇప్పుడు యోనాతాను శత్రువు కాలేదు, కానీ దావీదుకి ఏమయ్యాడు? ఒక మంచి మిత్రుడయ్యాడు. మనం నిజంగా మనకు అలాంటి మిత్రులు ఉన్నారా? మనం చేసే స్నేహాల్లో మన స్నేహితుడు ఒకవేళ బలహీనంగా ఉన్నప్పుడు, మన స్నేహితుడు ఒకవేళ ఉపయోగం లేనట్టుగా ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, మన స్నేహితుడు ఒకవేళ మనం అనుకున్న రీతిగా కనబడినప్పుడు అతన్ని గురించి మనం ఏమనుకుంటున్నాం? చేతగాని వాడు అనుకుంటున్నామా? అతడు తప్పు చేశాడు అనుకుంటున్నామా? లేక అతన్ని ఇంకా 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 ఏదేదో అనుకొని అతని స్నేహాన్ని విడిచిపెడుతున్నామా? యోనాతాను స్నేహాన్ని విడిచిపెట్టలేదు, దావీదుని విడిచిపెట్టలేదు. తన బలహీన పరిస్థితుల్లో అతన్ని ఓదార్చాడు, అతన్ని బలపరిచాడు, అతని గురించి తన తండ్రి దగ్గర గొప్పగా మాట్లాడాడు. కాబట్టి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మన జీవితాల్లో కూడా నిజమైనటువంటి స్నేహితుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఉన్నారు. ఆయన ఏ తప్పిదము లేనటువంటి దేవుడు, ఆయన ఏ తప్పిదము లేనివాడు, ఆయన మనకు మేలు చేసినవాడు, ప్రాణానికి తెగించి తన ప్రాణం అర్పించినవాడు, మనకే కాదు సర్వమానవాళి కొరకే రక్షణ కలుగజేసినవాడు, నిరపరాధైనటువంటి ప్రభువుని గురించి మనం కూడా మాట్లాడాలి. యోనాతాను దావీదు గురించి తన తండ్రితో మంచి మాటలు పలికాడు ఒకటి. రెండవదిగా తన ఏడుపులో కన్నీటిలో ఉన్నప్పుడు, పరారులో ఉన్నప్పుడు అతన్ని ఓదార్చాడు. మూడవదిగా తను బలహీన పడిపోయినప్పుడు అతన్ని బలపరిచి భవిష్యత్తులో నువ్వు ఏమవుతావు అనే సంగతిని ఆయన స్పష్టంగా తనకు తెలియపరిచాడు. చివరికి ఎట్టకేలకు ఆయన చెప్పినట్టుగా ఆయన తండ్రి అయినటువంటి సౌలు దావీదుని పట్టుకోలేకపోయాడు. అలాగే ఇశ్రాయేలుకు దావీదు ఏమయ్యాడు? రాజు అయిపోయాడు. కానీ నేను నీకు సహకారిని అవుదునా అని చెప్పినటువంటి యోనాతాను చనిపోయాడు పాపం. ఒకవేళ బ్రతుకునింటే ఆయన సహకారంగా ఉండేవాడే ఖచ్చితంగా. కానీ యుద్ధంలో తండ్రి కుమారుడు ఇద్దరు కూడా చనిపోయారు. ఫిలిష్తీయుల చేతిలో వారు చనిపోయారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మన ఎదుట ఉన్నటువంటి వారి పట్ల మన వైఖరి ఎలా ఉంటుంది? వాళ్ళ గురించి మనం ఎలా మాట్లాడుతున్నాం? వారిలో ఉన్నటువంటి విషయాలు మంచియా చెడ్డయా అనేది గమనించుకోకుండా
వారిని ఓదార్చకుండా, వారిని బలపరచకుండా ఎక్కడైనా బలహీనపరుస్తున్నామా? ఆలోచన చేసుకుందాం. బలహీనపరచడము అపవాది యొక్క పని. బలపరచడం అనేది దేవుని యొక్క పని. బైబిల్లో ఒక స్త్రీ ఉంది కదా, బలహీనపరచు దయ్యం పట్టినాము కదా. ఎన్ని సంవత్సరాలు నడిమొంగిపోయింది? 18 సంవత్సరాలు నడుమొంగిపోయింది ఆమెకి. కారణం ఏంటంటే అపవాదిని సాతానుడు ఏం చేసినామని బలహీనపరిచాడు. నా జీవితాల్లో బలహీనపరిచేవారిగా ఉండకూడదు. ఓదార్చేవారిగా, బలపరిచేవారిగా, మన గురించి కాకుండా ఇతరుల గురించి వారిలో ఉన్నటువంటి మంచి విషయాలు తీసుకుందాం. చెడ్డ విషయాలు వద్దు మనకు. మంచి విషయాలను తీసుకొని వారి గురించి ఎవరైనా చెడ్డగా ఆలోచన చేస్తే, వారి గురించి ఎవరైనా చెడ్డ ఆలోచన కలిగి ఉంటే, ఆయన అలాంటి వాడు కాదు, ఆమె అలాంటిది కాదు, ఇదిగో ఆమె ఇలాంటిది, ఇలాంటి వాడని తెలియని వారికి కూడా చెప్పేటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నాం. నిజమేలే, నువ్వు చెప్పింది కరెక్టేలే, కరెక్టే, నేనే చెబుదాం అనుకున్నా, నువ్వే చెప్పేసినావు ఆయన గురించి అని చెడ్డ విషయాల గురించి ఎక్కువగా మనము మాట్లాడుకోకూడదు. కాబట్టి ప్రియులారా, హృదయమును కలిసినప్పుడు, మనసులు కలిసినప్పుడు ఇన్ని పనులు చేయగలిగాడు. దావీదు హృదయంతో యోనాతాను హృదయం కలవకపోయింటే ఆయన ఏం చేసేవాడు? దుప్పటినిచ్చేవాడు కాదు, కత్తినిచ్చేవాడు కాదు, విలునిచ్చేవాడు కాదు, నడికట్టును ఇచ్చేవాడు కాదు. తన తండ్రి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, చంపడానికి చూస్తున్నప్పుడు తను తప్పించడానికి ప్రయత్నిస్తూ తన గురించి మంచి మాటలు చెప్పేవాడు కాదు. దావీదును చంపుతాడని నిర్ధారణ జరిగిన తర్వాత ఏడుస్తున్నప్పుడు ఓదార్చేవాడు కాదు. చివరిగా ఆయన పరారులో ఉన్నప్పుడు, జీపు అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అతన్ని ఆదరించి, అతన్ని ధైర్యపరిచి, ఖచ్చితంగా నువ్వు రాజవుతావు అని చెప్పేసి తన జీవితాన్ని ఆయన ముగించుకున్నాడు. కాబట్టి యోనాతాను ఎంత మంచి స్నేహితుడు దావీదు పట్ల. నా జీవితంలో మంచి స్నేహితుడు యోనాతానుకు దావీదైతే, దావీదుకు యోనాతాను అయితే, ప్రభువుకు నీవు కావాలి స్నేహితుడిగా, నేను ఆయనకు కావాలి. మనందరం కూడా ఆయనకు స్నేహంగా ఉండాలి. అందుకోసం యేసయ్య చెప్పాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవట్లేదు, స్నేహితులని పిలుస్తున్నాడు అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అన్నాడు. హల్లెలూయా. మీరు నాకు దాసులు కాదు, మీరు నా స్నేహితులు అంటున్నాడు. స్నేహితులు అన్నప్పుడు స్నేహితుల గురించి అన్ని తెలుసుకోవాలా లేదా? స్నేహితుల గురించి మంచిగా మాట్లాడాలా లేదా? చెడ్డగా మాట్లాడితే నీ స్నేహం సరైంది కాదు. నీకు అనుకూలం ఉంటే మంచి స్నేహం అనుకుంటున్నావు, అనుకూలం తప్పితే వానంత చెడ్డోడు ఎవరు లేడు, ఆమెంత చెడ్డది ఎవరు లేరు అని నలుగురికి ప్రచారం చేస్తున్నావేమో పరీక్షించుకో. నీకు మేలు చేయకపోవచ్చు, లేక నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ ఒకప్పుడు చెప్పావు కదా నా స్నేహితుడని, మరి ఇప్పుడు నీ స్నేహితుడు ఏమయ్యాడు? ఒకప్పుడు చెప్పావు కదా నా స్నేహితురాలని, ఇప్పుడు ఏమైంది నీ స్నేహితురాలు? అందుకే భూ సంబంధమైన స్నేహితురాలు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ పరలోక సంబంధమైన ప్రభువైన యేసు అసలైన స్నేహితుడిగా ఒకవేళ మనకుంటే ఆయన హృదయంతో మన హృదయము కలిసిపోతుంది. కలిసిపోయినప్పుడు ఆయన మనకేమి ఇస్తాడు? మనకు అధికారాన్ని ఇస్తాడు, మనకు విజయాన్ని ఇస్తాడు, ఆధ్యాత్మికమైనటువంటి బంధాన్ని ఇస్తాడు, మనకు ఒక స్నేహాన్ని ఇస్తాడు. ఆయనతో స్నేహము సహవాసం చేయడానికి ఆయన అవకాశం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏ తప్పిదము చేయలేదు కాబట్టి మనం కూడా తప్పిదాలు చేయకుండా మేలు చేసేవారిగా ఉంటూ ప్రాణానికి తెగించి యేసు ప్రభు వారితో సహవాసం చేస్తూ మంచి స్నేహితునిగా కలిగినటువంటి పౌలు గారు కూడా ఒక సందర్భంలో అంటారు, నేను ఆయన కొరకు ప్రాణం పెట్టుటకైనా ఎలా ఉన్నానో సిద్ధంగా ఉన్నాను అంటాడు. అపోస్తుల కార్యములో ఈ మాట మనం చూడొచ్చు. ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 13వ వచనం. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేది ఎలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. హల్లెలూయా. ప్రాణం అర్పించుటకైనా మనం సిద్ధపడతాం. అనేకులకు రక్షణ కలుగచేయటకు కారకులు అవుతాం. అలాగే రక్షణ కలుగజేయడానికి ప్రయత్నం చేసి మన జీవితాల్లో నిరపరాధంగా, నిందారహితంగా, పరిశుద్ధంగా ఈ లోకంలో మనము జీవిస్తాం. కాబట్టి మన జీవితంలో మన హృదయము దేవునితో కలిసిపోయే రీతిగా, దేవుణ్ణి ప్రాణ స్నేహితునిగా కలిగి
మన జీవితంలో ఆయనతో ఒక నిబంధన చేసుకొని మన జీవితం అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకుందాం. ఆయన అధికారం కింద మన జీవితాన్ని అర్పించుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొనుము. యెహోవా యందు భయభక్తి కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు నీ ఎముకలకు సత్తువ, నీ దేహమునకు ఆరోగ్యమని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడ్డది. కాబట్టి ప్రియులారా, మనము ఎలా ఉన్నామో పరీక్షించుకుందాం. యోనాతాను ఒక మంచి స్నేహితుడిగా దావీదుకున్నాడు. మనకు మంచి స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. దావీదు బతికుండగా యోనాతాను చనిపోయాడు. కానీ మనమైతే పాపంలో చనిపోయి ఉండగా యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయారు. ఆయన మన కొరకు తిరిగి లేచాడు. ఆయన సజీవంగానే ఉన్నాడు. యుగయుగాలు మనతో ఉండేటువంటి వాడు. నేను మొదటి వాడును, కడపటి వాడును, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనయ్యునని చెప్పిన ప్రభువు మంచి స్నేహితునిగా కలిగి ఆయన హృదయంలో మన హృదయం కలుసుకొని మనల్ని ప్రాణహితుడిగా కలిగి ఈ లోకంలో మనం ముందుకి కొనసాగుదాం. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.